సాధారణంగా అయితే ఉద్యోగుల్లోని టాలెంట్ చూసి టెక్ కంపెనీలు రకరకాల ప్రోత్సాహకాలిస్తుంటాయి. బోనస్లు, ప్రమోషన్లతో పాటు ఫారెన్ టూర్స్ను ఆఫర్ చేస్తుంటాయి. దీంతో ఎంత ఒత్తిడి ఉన్నా ప్రతిభ కనపరుచుతూ ఎంప్లాయీస్ కంపెనీ ఇచ్చే ప్రోత్సాహకాలతో రిఫ్రెష్ అవుతుంటారు. అయితే వీటితో పాటు ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరిచేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి కంపెనీలు. అందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ కంపెనీ మాత్రం అద్దిరిపోయే ఆఫర్ను తమ ఎంప్లాయీస్కి ఇచ్చింది. దీంతో వాళ్ళంతా ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. లెట్ us వాచ్. ఇక ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయ్ తమ సింగిల్గా ఉన్నటువంటి కొలీగ్స్కు లవర్ను సెట్ చేస్తే చాలు $500 పారితోషికంగా కొట్టేయచ్చు. ఇదేంటి, వినడానికే కాస్త ఆశ్చర్యకరంగా ఉంది కదా? అవును, ఈ ఆఫర్ను అమెరికాకు చెందిన క్లూలీ అనేటువంటి ఏఐ స్టార్టప్ సంస్థ ప్రకటించింది. ఉద్యోగుల్లోని ఒత్తిడిని దూరం చేయడానికి ఈ పథకాన్ని తీసుకునొచ్చినట్లు ఈ సంస్థ అభిప్రాయపడింది. తమ ఉద్యోగుల ఒంటరితనాన్ని దూరం చేసేందుకు వినూత్నంగా ఈ పథకం ప్రవేశపెట్టినట్టుగా సంస్థ పేర్కొంది. తోడులేని ఉద్యోగులకు లవర్ను వెతికిపెట్టే సహ ఉద్యోగులకు $500 ప్రోత్సాహకాన్ని ప్రకటించిన ఈ సంస్థ ఇలా ఎంతమంది ఒంటరితనాన్ని దూరం చేస్తే అన్నిసార్లు $500 పుచ్చుకోవచ్చని వెల్లడించింది. దీంతో ఆ సంస్థలోని ఉద్యోగులు ఎగిరి గంతేశారు. అయితే ఈ క్లూలీ అనేది ఏఐ స్టార్టప్ సంస్థ. వాస్తవానికి క్లూలీ తయారు చేసే ఉత్పత్తులు కూడా ఇలాగే వినూత్నంగా ఉంటాయి. ప్రతి విషయంలో చీటింగే తమ విధానం అంటూ కంపెనీ తమ ఉత్పత్తులను కొత్త తరహాలో ప్రచారం చేసుకుంటుంది. ఉదాహరణకు ఈ కంపెనీకి చెందినటువంటి ఏఐ మీటింగ్ అసిస్టెంట్ జాబ్ ఇంటర్వ్యూల్లో అభ్యర్థులకు సాయపడేందుకు రూపొందించారు. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థి ఎదుర్కొనే ప్రశ్నలను ఈ ఏఐ అసిస్టెంట్ అప్పటికప్పుడు విశ్లేషించి ఎవరికి అనుమానం రాకుండా యూజర్ ముందు సమాధానం ఉంచుతుంది. దీంతో యూజర్ టకటకా సమాధానాలు చెప్పి ఇంటర్వ్యూల్లో గట్టెక్కొచ్చు. ఈ ప్రోడక్ట్ పెట్టుబడిదారులను కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. అందుకే ఓ ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ క్లూలీలో $15 మిలియన్ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇక ఈ తాజా పథకంతో క్లూలీ స్టార్టప్ కంపెనీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి కంపెనీ యాజమాన్యం సమప్రాధాన్యం ఇస్తోందని చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఉద్యోగులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించడంపై కంపెనీలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి.